ఉంటుందిరా నాన్న? ఇప్పుడు బ్రెయిన్ ఎక్కడ ఉంటుందిరా? ఎక్కడ ఉంటుందిరా? ఎక్కడ ఉంటుంది మనకు ఇప్పుడు? స్కల్ అంటే దీన్ని మనం పుర్రే. ఇక్కడ చూడండి మనోడు వీడికి పడతాం రా, అందుకనే దీన్ని మనం ఏమంటాము? పైన దాన్ని స్కల్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన బ్రెయిన్ ఎలా ఉంటుందో ఒకసారి. లేకుంటే సాఫ్ట్ గా ఉన్నదా? మరి ఎందుకు స్ట్రాంగ్ ఉంటుంది? ఒక్కసారి ఇప్పుడు మరి ఇది ఏం చేస్తుంది? స్కల్లు ఓకే, అర్థమైందా నాన్న? అంటే బ్రెయిన్ అప్పుడు స్కల్ ఏం చేసింది? మరి ఈ ద్రవ పదార్థం అంటాం, ఇది ప్రొటెక్షన్ చేస్తారు. అరే ఇక్కడ మనకి వాటర్ దీనిపైన మళ్ళీ ఇక్కడ వైట్ కలర్ ఒకటి ఉందా? ఇవి బ్రెయిన్ మీద మనకు 3 లేయర్స్ ఉంటాయి. 3 లేయర్స్ ఉంటాయి. ఉంటేనా ఒక్కసారి చూడాలి. ఇది స్కల్. స్కల్ ఏం చేస్తుందని చెప్పిన అది కూడా ప్రొటెక్షన్. అరే ఈ బ్రెయిన్ ఈ 3 లేయర్స్ కి ఒక పేరు ఉన్నది, మెనింజెస్ అంటాం. ఏంటి అవి? మరి మీకు అందరికి తలనొప్పి లేచలేరా? మరి తలనొప్పి అంటే అంటే ఎండిపోతాయి కాబట్టి మెనింజెస్ అంటాం. ఈ తలనొప్పి వస్తుంది. ఇదొక ఈ లేయర్స్ 3 లేయర్ల మధ్యలో తలనొప్పి రావడం జరుగుతుంది. 2 రకాల తలనొప్పులు ఉన్నాయి. అంటే మరి తలనొప్పి ఎందుకు వస్తుంది మధ్యలో? మెనింజెస్. మెనింజెస్ వాటి ఏం చేస్తాం? మరి మెనింజెస్ బ్రెయిన్ కి ఏమి ఉపయోగపడతాయి? బ్రెయిన్ కి ప్రొటెక్షన్ చేస్తున్నారు. వింటున్నారు. ఈ విన్నదంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? Ashwant, I am standard 5th class. I am telling about brain. Skull. బ్రెయిన్ కాపాడడానికి ముఖ్య భాగం స్కల్. స్కల్ కింద 3 భాగాలు ఉంటాయి. దాంట్లో మధ్యలో పార్ట్లో వైరస్ వస్తే గిట్లా తలనొప్పి చాలా బాగా వస్తుంది. దాని కింద సెరిబ్రమ్ ఉంటుంది. దాని కింద మిడ్ బ్రెయిన్. దాని కింద పెట్యూటరీ గ్లాండ్. ఇక్కడ స్కల్ ముంగట సెరిబిలం. దాని ముంగట దానికి చిన్న దెబ్బ తాకినా చనిపోయే ఛాన్సెస్ బాగా ఉంటాయి. ఎందుకు అంటే అది బ్రీతింగ్ సిస్టమ్, హార్ట్ బీట్ ని కంట్రోల్ చేయడానికి ముఖ్య భాగం. లెఫ్ట్ ఏమో రైట్ సైడ్ ని కంట్రోల్ చేస్తుంది. లెఫ్ట్ సెరిబ్రమ్. రైట్ సెరిబ్రమ్ లెఫ్ట్ సైడ్ ని కంట్రోల్ చేస్తుంది. Next, Snehha, I am studying 4th class. School name is GTS Gopal. ఇదేమో బ్రెయిన్. దీని కింద studying 5th class. I will tell you the topic is a brain. ఈ లేయర్స్ ని మనం ఏమంటాం? మెనింజెస్ అంటాం. సో ఇది మనకు ఇది బ్రెయిన్, ఓకేనా? దీన్ని మనం సెరిబ్రమ్ అంటాం. సో దీన్ని మనకు మధ్య మెదడు, మిడ్ బ్రెయిన్ అంటాం. సో దీన్ని మనం ఏమంటాం? సెరిబిలం అని అంటాం. సో సెరిబ్రమ్ 2 టైప్స్గా ఉంటాయి. ఒకటి లెఫ్ట్ సెరిబ్రమ్, రైట్ సెరిబ్రమ్. రైట్ ఏమో లెఫ్ట్ని కంట్రోల్ చేస్తుంది, లెఫ్ట్ ఏమో రైట్ని కంట్రోల్ చేస్తుంది. సో మిడ్ బ్రెయిన్, ఈ మిడ్ బ్రెయిన్ కింద మనకు గ్లాండ్ ఉంటుంది, దీన్ని పిట్యూటరీ గ్లాండ్ అంటారు. సో దీని నుంచి మనకు 6 హార్మోన్స్ అనేది సెరిబిలం. ఈ సెరిబిలం ఏం చేస్తుంది? మన బాడీని స్టెబిలిటీ అంటే బాడీ యొక్క బ్యాలెన్సింగ్ని కంట్రోల్ చేస్తుంది. అర్థమైనా? సో నెక్స్ట్ దీన్ని బ్రెయిన్ స్టెమ్ అంటాం. సో బ్రెయిన్ స్టెమ్ ఏం చేస్తుంది? రెస్పిరేటరీ అండ్ హార్ట్ బీట్ని కంట్రోల్ చేస్తుంది. సో అర్థమైందా? సో ఇది ఓవరాల్గా బ్రెయిన్లో ఉండేటటువంటి పార్ట్స్. అర్థమైనా? సో ఓకేనా?
ఉంటుందా వెళ్ళాలా ఎవరిదా నిలబడతాం హార్ట్ ఎటువైపు ఉంటుంది అబ్బా తీసుకో కూర్చోండి రా బాబు మీరు కూర్చోండి ఉన్నాయి మనకి ఇలా అలా బొమ్మలు ఉంటాయి బొమ్మలు కనబడుతున్నాయి